ఆయన బిల్లులు శాంక్షన్ చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీలో చాలా కోట్ల రూపాయల కుంభకోణానికి వంశీకృష్ణ పాల్పడేట్టుగా మనందరికీ తెలిసిందే. వంశీకృష్ణ పేరు కూడా తెర మీదకి వచ్చింది. కొన్ని రోజుల పాటుగా ఆ విషయం చర్చనీయాంశమైంది. తాజాగా అదే వంశీకృష్ణని పోలీసులు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. A1గా హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, A2గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఆ తర్వాత వంశీకృష్ణ ఆయన హరీష్ రావు పి ఆయన అరెస్ట్ చేశారు. తాజాగా సంతోష్ కుమార్ అరెస్ట్ చేశారు. పరశురాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒక రైతు దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని సిమ్ కార్డు తీసుకున్నారు ఈ ముగ్గురు. అయితే ఆ సిమ్ కార్డు ఆధారితంగా రైతు కూడా తెలియదు ఆయన సిమ్ కార్డు తీసుకున్నారనే డాక్యుమెంట్స్ పైన అనే విషయాన్ని. అయితే ఆ సిమ్ కార్డుతో చక్రధర్ గౌడ్కి పలుమార్లు ఫోన్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లాంటి సంఘటన కూడా జరిగినట్టుగా ఆయన ఆరోపించారు. గతంలో ఆరోగ్యశ్రీ సేవలో పనిచేసిన వంశీకృష్ణ మరోసారి అరెస్ట్ కావడం, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా హరీష్ రావు పిఏగా ఆయన పనిచేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వంశీకృష్ణ అరెస్ట్ చేసి పోలీసులు ఎంక్వైరీ చేయబోతున్నారు. ఇంకా వంశీకృష్ణతో పాటుగా ఇంకెవరో ఉన్నారు ఈ విషయంలో అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్గా ఉంది. మొత్తం మీద హరీష్ రావు పిఏ అరెస్ట్ అనే వ్యవహారం పైన సంచలనం రేపుతోంది. హరీష్ రావు పిఏ వంశీకృష్ణ అరెస్ట్ చేయడంతో ఇంకా ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ అప్డేట్ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. A1గా హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, A2గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఆ కేసులో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ముగ్గురిని ప్రెజెంట్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో గతంలో వంశీకృష్ణ ఆరోగ్యశ్రీ సేవలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశంలో కూడా పనిచేస్తూ అవినీతి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి హరీష్ రావు కూడా గతంలో ఇదే కేసు విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఆయన కొంత రిలాక్సేషన్ తీసుకొచ్చుకున్నారు కోర్టు నుంచి. తాజాగా ఆయన పిఏ వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్డేట్స్ ఏంటి? అంటే పంజాగుట్ట పిఎస్ లో దీనిపైన అప్పటికే చక్రధర్ గౌడ్ కొన్ని రోజుల క్రితమే కేసు ఫైల్ చేశారు. నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నన్ను బెదిరించారు ఫోన్ లో అనేటువంటి అంశాలపైన. ఈ విషయంపైన ఇప్పటికే హరీష్ రావు కూడా దీనిపైన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకున్నారు. క్వాష్ పిటిషన్ బెయిల్ పైన ఉన్న ఆయన ముందస్తు అరెస్ట్ కాకుండా ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. కాకపోతే హరీష్ రావు పేషిలో మాజీ ఉద్యోగి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం కోర్టుకు తరలించారు. రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గతంలోనే ఆయన నా ఫోన్ ట్యాపింగ్ చేసి వాట్సాప్ కాల్లో బెదిరించారు అనేటువంటిది గతంలో ఆరోపణ చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళకు పోలీసులకు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ప్రధానంగా సిద్దిపేటకు చెందినటువంటి ఒక మరణించిన రైతు ఆధార్ కార్డు ద్వారా సిమ్ కార్డు తీసుకుని ఆ ఫోన్ నెంబర్ ద్వారా బెదిరించారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఈ వంశీకృష్ణ అనే వ్యక్తి ఉన్నారు. హరీష్ రావు పేషిలో పనిచేశారు ఆ టైంలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వారిని తరలించి రిమాండ్ కి తరలించారు. ఈ మరణించినటువంటి రైతు ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా సిమ్ తీసుకొని ఆ సిమ్ తో వాట్సాప్ కాల్ చేసి బెదిరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. డబ్బులు డిమాండ్ చేశారు, ఇంకా ఇతర ఇబ్బందులు పెట్టారు, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి వాటిని కొన్ని నిధులను పక్కదారి పట్టించారు, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో నిన్న అరెస్ట్ చేసినటువంటి దాంట్లో ముగ్గురులో వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అనేటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. వీరందరినీ కూడా 28 వరకు రిమాండ్ కు తరలిస్తూ పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూడాలి, ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. చక్రధర్ గౌడ్ ని ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారు, ఆయన టార్గెట్ చేశారనేటువంటిది. ఎందుకంటే హరీష్ రావు టైంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఈ చక్రధర్ గౌడ్ ఎక్కువగా మాట్లాడేవారు. పోటీకి కూడా నిల్చున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త ఆయనను ఈ రకంగా టార్గెట్ చేస్తారనేటువంటి విమర్శలు ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేసినటువంటి వాటికి మాకు సంబంధం లేదు. గతంలో ఆ వంశీకృష్ణ అనే వ్యక్తి చక్రధర్ గౌడ్ కు సంబంధించినటువంటి స్నేహితుడే. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరాలను హరీష్ రావుకు మనకు అందుబాటులోకి చక్రధర్ గౌడ్ వచ్చారు. చక్రధర్ గౌడ్ తో మాట్లాడదాం ఒకసారి. చక్రధర్ గౌడ్ గారు, ఏంటి నకిలీ డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు తీసుకోవడం, ఆ సిమ్ కార్డు ఆధారితంగా మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడడం అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది ఇక్కడ. సో మిమ్మల్ని ఏ రకంగా బెదిరించారనేది ఒక డౌట్ ఇక్కడ. అంటే ఏం జరిగింది ఈ విషయంలో కొంత క్లారిటీ ఇస్తారా? ఫస్ట్ నకిలీ సిమ్ కార్డు కొని కేసు చేశారు అనేది ఏదైతే చెప్తున్నారో, గతంలో నా మీద పెట్టినప్పుడు నేను 20,000 సిమ్ కార్డులు వాడిండు అని వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, మీరు వాడారని? నేను వాడినా అని. నేను సైబర్ క్రైమ్ కేజీ అవన్నీ సెటప్ అంతా ఈ దొంగలదే.
ఇవాళ సాక్ష్యాలతో దొరికిరు వీళ్ళు. ఆ. అమాయకుల చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ తెచ్చి, ఆధార్ కార్డులు తెచ్చి, ఉమ్. ఈ ఏది మన హాస్పిటల్స్ నుంచి వచ్చే ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదండి, అవును వాటి నుంచి సిమ్స్ తీసుకొని ఎక్స్టార్షన్ కి పాల్పడ్డారు వీళ్ళంతా. అవును. అన్యాయంగా నన్ను 30 లక్షలు డిమాండ్ చేసిరు వీళ్ళు. మిమ్మల్ని అంటే ఏమని బెదిరించారు మిమ్మల్ని? అంటే ఏమన్నా బ్లాక్మెయిల్ పాల్పడ్డారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే నా మీద పోలీసు వాళ్ళు రాస్తారో అది 10 days బిఫోరే నాకు తెలుసు. నాకు దగ్గర కాపీస్ ఉన్నాయి అవి. ఓకే. అంటే నీ మీద ఇట్లా కేసు కాబోతుంది, నువ్వు మా సార్ నీ మీద మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసిండు, నువ్వు ఓకే అంటే నేను నిన్ను కాపాడుతా, నాకు 30 లక్షలు. ఎవరు? వంశీకృష్ణ ఫోన్ చేసిండు మీకు? ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే అప్పుడు గతంలో మీరు సిద్దిపేటలో కంటెస్ట్ చేయాలని సిద్దిపేటలో హరీష్ రావు వ్యతిరేకంగా చాలా ప్రోగ్రామ్స్ చేయడంతో వ్యతిరేకం అవుతోంది కాబట్టి మీరు కావాలని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు ఇప్పుడు. సార్ నేనేదో చిన్న వర్కులు చేయలే. చనిపోయిన రైతులు, ఐడియా ఉంది. కౌలు రైతుల కుటుంబాలకి 10 కోట్ల రూపాయలు చేశాను నేను. అవును. అది మీడియాకు రాకుండా చాలా కష్టపడ్డాడు. ఆయనకి గ్రౌండ్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన్నే ప్రత్యక్షంగా నా ఇంట్లో 16 ఫోన్లు ట్యాప్ చేయించిండండి. 16 ఫోన్లు. ఎస్, ఆన్ రికార్డ్స్. పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నేను 30 దాకా అయినాయి అనుకుంటున్నా. ఓకే. సో 16 ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరము నీకు ఏముంది చెప్పు. సరే, చక్రధర్ క్రైమ్ లాంటివి ఇదంటివి అదండి. మా చెల్లి ఏం చేసింది, మా అమ్మ ఏం చేసింది? మీ చెల్లి అమ్మ ఫోన్ ట్యాప్ చేశారా? ఎస్, నాది, నా భార్యది, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నగారిది, మా అమ్మది, మా చెల్లిది, మా తమ్ముడిది, మా డ్రైవర్ది, నా లాయర్ది, నాతో సఖ్యతగా ఉండే వాళ్ళది. ఏం అవసరం అండి? కుటుంబం అవసరమా? ఈ రాధాకిషన్ రావు నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళ మనుషులు సిఐలు కొడుతూ హరీష్ రావుకి వీడియో కాల్ చేసి చూపించారండి వీళ్ళు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఏటుగా ఉన్న రాధాకిషన్ రావు. ఎగ్జాక్ట్లీ. వెస్ట్ జోన్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొన్న లోపల పోయినాడు, బయటకు వచ్చాడు. ఈ హరీష్ రావు పాస్పోర్ట్ సీజ్ చేయాలి. నంబర్ 1, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని హరీష్ రావుని, రాధాకిషన్ రావుని అరెస్ట్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని ఏ కేసులో అరెస్ట్ చేశారు? అప్పుడు మిమ్మల్ని దానిపై కొట్టారు సీఎల్ అని చెప్తున్న టైంలో ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? సార్, ఫస్ట్ నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి రేప్ కేసు పెట్టారు. కోర్టు నమ్మలే, ఇతని సంబంధం లేదని 9 days లో బెయిలిచ్చి బయటకు పంపింది. అరే వీడు ఏంది లోపలేస్తే ఇంత జల్ది బయటకు వచ్చిందని ఎవరి దగ్గరనో 11,000 రూపాయలు మోసం చేసిన అని చెప్పేసి సైబర్ క్రైమ్ కేసులు ఎరికిచ్చి 50 కోట్ల రూపాయలు మోసం చేసిండు, 50,000 మందిని మోసం చేసిండు అని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీ రాధాకిషన్ టీము నన్ను, నా భార్యని కిడ్నాప్ చేసిర్రు. అప్పుడు ఇద్దరిని చిత్రవాదకు గురి చేసిరండి. అరెస్ట్ కాదు, మీరు కిడ్నాప్ అంటున్నారు. ఫస్ట్ కిడ్నాప్ అయింది. తర్వాత అప్పుడున్న ఈటల రాజేందర్ అండ్ సో ఆన్ లీడర్స్ ఇమీడియట్ గా అతన్ని ప్రెస్ కి చూపించాలంటే విత్ ఇన్ 24 hours లో సచ్చినట్టు ప్రెస్ కి చూపించారు. లేకపోతే రాధాకిషన్ రావు చెప్పిండు, ఇళ్ళకి నువ్వు బయటకు పోయలేదు, నేను ఇక్కడైనా జైల్లో అయినా నేను చెప్పడమే అన్నాడు. నువ్వు బీఆర్ఎస్ లో జాయిన్ అయితే తప్ప నువ్వు బతికే ప్రసక్తి లేదు, నీ ఇజ్జత్ పోయే కేసులు పెడతాం, తలెత్తుకోలేవు నువ్వు అన్నాడు. అయితే ఆ కేసుల నుంచి బయటపడడం కోసం ఇప్పుడు మీకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. అయితే ఆ కేసులు ముందే